ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 789వ నామాన్ని గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ నామం నిస్త్రైగుణ్య అని అమ్మవారిని కీర్తించింది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ నిస్త్రైగుణ్యాయై నమః. ఈ నామంలో అమ్మవారు నిస్త్రైగుణ్య అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతూ ఉన్నారు. ఈ నామాన్ని పదే పదే పలుకుతూ ఉన్నాం అంటే, పదే పదే వింటున్నాం అంటే అది కూడా ఒక సాధనే. అమ్మవారి నామాన్ని ఎన్నిసార్లు పలికితే అంత ఆనందం, ఎన్నిసార్లు వింటే అంత ఆనందం. ఇక ఇంతకు ముందు నామాలలో మనం చెప్పుకున్నట్టుగా సత్వము, రజస్సు మరియు తమో గుణములు త్రిగుణములు అని పిలువబడుతూ ఉన్నాయి. ఇవి మన సాంసారిక జీవనానికి ఎంతగానో అవసరం. ఈ మూడు గుణములు మనలోనే ఉంటాయి. మన యొక్క సాధన ద్వారా మనం తమో గుణాన్ని, రజోగుణాన్ని దూరం చేసుకొని సత్వగుణాన్ని పెంపొందించుకొని శుద్ధ సత్వమైన పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మ యొక్క పాద పద్మముల సన్నిధికి చేరుకోవాలని కోరుకుంటాం. మనం భగవంతుని చేరుకోవడానికి ఈ మూడు గుణములు మనకు అవసరం కావచ్చు. ఇవి సాధనలో మనకు సహాయం చేయవచ్చు. కానీ శ్రీ లలితా పరమేశ్వరికి ఈ మూడు గుణములు ఉంటాయా, వీటిలో ఏ ఒక్క గుణమే ఉంటుందా అని మనం ఆలోచిస్తే అమ్మవారికి ఈ మూడు గుణములు ఏవీ ఉండవు అని ఈ నామం మనకు తెలియచేస్తూ ఉంది. మరి రాక్షస సంహారం అప్పుడు అమ్మవారు భీకరమైన ఆకారంతో రాక్షసులకు దర్శనమిచ్చి వారిని నశింపచేస్తారు కదా. రాక్షస సంహార సమయంలో కూడా అమ్మవారిలో తమో గుణం ఉండదా అంటే ఉండదు అని మనం తెలుసుకోవాలి. అమ్మవారి భీకర స్వరూపం మహాకాళి స్వరూపం. సాధకుడిని తన యొక్క దుష్ట కర్మల నుండి విడిపించేదానికి ఆమె ధరించిన ఒకానొక రూపం ఇది. ఆ రూపంలో ఆమె అంత భీకర స్వరూపంలో ఉన్నట్టు కనిపిస్తారు. కానీ అమ్మవారు తన సహజ స్వభావమైనటువంటి పరమ శాంత స్వభావాన్ని ఎన్నడూ విడిచిపెట్టదు. అమ్మవారి మనసు ఎప్పుడూ శాంత స్వభావంతోనే ఉంటుంది. కాకపోతే ఈ విశ్వాన్ని నడిపించడానికి అమ్మవారు మహాసరస్వతి స్వరూపాన్ని, మహాకాళీ స్వరూపాన్ని, మహాలక్ష్మి స్వరూపాన్ని స్వీకరించినట్లుగా ఆయా స్వరూపాలలో ఆయా స్వరూపానికి తగినట్టుగా మనకు కనిపిస్తుంది అంతే. నిజానికి అమ్మవారికి ఇటువంటి గుణములు ఏవీ ఉండవు. ఆమె నిర్గుణ అని మనం కీర్తించుకుంటూ ఉంటాం. అంటే ఈ మూడు గుణములు ఏవీ లేని తల్లి అని చెప్పుకుంటాం. మరొకసారి ఈ నామంలో నిస్త్రైగుణ్య అంటే ఈ మూడు గుణములు ఏవీ లేని తల్లిగా అమ్మవారిని మనకు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం సాక్షాత్కరింపచేస్తూ ఉంది. ఇదే పరతత్వమైనటువంటి పరబ్రహ్మము యొక్క శ్రీ లలితా పరమేశ్వరి యొక్క సత్యస్వరూపం. ఈ స్వరూపం యొక్క అనుగ్రహం మనం ఎల్లవేళలా పొందాలని కోరుకుంటూ అమ్మవారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.